అఖిల్ ఏంటి మళ్ళీ కరోనా స్టార్ట్ అయిందంట గదా! మళ్ళీ లాక్‌డౌన్ పెట్టాలని జూస్తున్నారు. ఒకవైపేమో యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకవైపేమో కరోనా స్టార్ట్ అయింది. అసలు లోకానికి ఏం జరుగుతుంది అఖిల్? అంత అక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఒకటి వాక్యం గుర్తొస్తుంది. హ్మ్. బీ ఫెయిత్ఫుల్ అంటిల్ ద డెత్ బికాస్ ఐ am కమింగ్ క్విక్లీ. అండ్ ఆల్సో బీ ఫెయిత్ఫుల్ అంటిల్ ద డెత్ బికాస్ ఐ విల్ గివ్ యూ ది రివార్డ్ విచ్ ఇస్ ఇన్ ది హెవెన్. ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మరణం వరకు మనము నమ్మకంగా జీవించాలి. ఎందుకోసం నమ్మకంగా జీవించాలి అంటే దేవుడు ఈ లోకానికి వచ్చే ముందు అనేకమైన సూచనలు మనకు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ కరోనా కావచ్చు, ఈ యుద్ధాలు కావచ్చు, లేదంటే కరువు కావచ్చు, ఒక దేశం మీదకి ఇంకో దేశం వెళ్ళటం కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఇవన్నీ బైబిల్లో ఉన్నే జరుగుతూ ఉన్నాయి. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనం అందరం ఏం చేయాలి అంటే సిద్ధపాటు కలిగి జీవించాలి. ఎందుకంటే మనకు జీవ కిరీటం అనేది పరలోక రాజ్యంలో దేవుడు మనకు పెట్టి ఉన్నాడు. దీన్ని పొందుకోవడానికి నువ్వు ఏం చేయాలంటే ఈ కష్ట నష్టాలలో కూడా నువ్వు విశ్వాసం కలిగి జీవించి దేవుని ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నమ్మకంగా ఉండాలి. అలాంటి వారే లేవనెత్తబడే గుంపులో ఉంటారు. వాళ్ళే వధువు సంఘంగా పిలువబడతా ఉంటారు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.